ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యోత్సవాల తర్వాత జరిగే మరి ఒక విశేషము కళ్యాణ ఉత్సవము, డోలోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ, అష్టదళ పాద పద్మారాధన. ఈ సేవలన్నీ ఆయా నిర్ణీత సమయాలలో నిర్వహిస్తారు. దీని తర్వాత వార ఉత్సవాలు జరుగుతాయి. కళ్యాణ ఉత్సవము సంపెంగి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ప్రతిరోజు మధ్యాహ్నం కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేక సమయాల్లో మాత్రమే కళ్యాణోత్సవం జరిపేవారు. తాళ్లపాక అన్నమాచార్యుల కాలం నుంచి ఈ కళ్యాణోత్సవాలు ప్రతినిత్యము నిర్వహిస్తూ ఉన్నారు. తరువాత వైభవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. డోలోత్సవం మధ్యాహ్నం 2 గంటలకు అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహిస్తారు. ఆర్జిత భక్తుల కోసము వైభవ మండపంలో పెద్ద శేష, హనుమంత, గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వసంత ఉత్సవము జరుపుతారు. సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 6 గంటలకు ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవ, ఓంజల్ సేవ నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని ఊరేగింపుగా మండపంలోకి తీసుకొస్తారు. మండపం చుట్టూ సహస్ర దీపాలు వెలిగిస్తారు. ఏకాంత సేవ తిరుమల శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. దీనిని పాన్పు సేవ, పవళింపు సేవ అని పిలుస్తారు. ముందుగా దర్శనాలు నిలిపివేస్తారు. శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని ఉంచుతారు. తాళ్లపాక వంశానికి చెందిన ఒకరు శ్రీవారికి జో అచ్యుతానంద జోజో ముకుంద అంటూ పాడుతూ ఉండగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తరపున హారతి ఇస్తారు. స్వామివారికి గోరువెచ్చని పాలు, పండ్లతో తయారు చేసిన మేవా పంచామృత ప్రసాదాన్ని నివేదిస్తారు. ఆపై బంగారు వాకిళ్లను మూసేస్తారు. ఇలా ప్రతినిత్యము సుప్రభాత సేవతో మొదలయ్యి ఏకాంత సేవతో స్వామివారి పూజలు, సేవలు పూర్తవుతాయి. ఇందులో ప్రధానముగా చెప్పుకోవాల్సిన మరి యొక్క సేవ అష్టదళ పాద పద్మారాధన సేవ. ఇది మంగళవారం ఉదయము 2వ అర్చన క్రింద 108 బంగారు కమలాలతో మూల విరాట్టకు అర్చన చేస్తారు. దీనిని అష్టదళ పాద పద్మారాధన సేవ అని పిలుస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణ ఉత్సవ సమయంలో హైదరాబాదుకు చెందిన ముస్లిం భక్తుడు స్వామివారికి కానుకగా సమర్పించిన 108 బంగారు పద్మాలతో ఈ సేవను ప్రారంభించారు. దీనికే అష్టదళ పాద పద్మారాధన సేవ అంటారు. ఇది మంగళవారం ఉదయం మాత్రమే జరుగుతుంది. హరి ఓం తత్సత్.